చేతిలో సామాజిక అస్త్రం Number one. Number one. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మధులలిత. చిట్ చాట్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముందు ఒక విశిష్టమైన వ్యక్తి అయితే మనతో ఉన్నారు. ఆయన సీనియర్ అడ్వకేట్, అలాగే ఫార్మర్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మనతో ఉన్నారు. ఆయన బండారు వెంకట రమణమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ బాగున్నారా? అసలు మామూలుగా అడ్వకేట్ అంటే లాయర్ అంటే కూడా డిఫరెన్స్ అనేది పబ్లిక్లో తెలియదు. అసలు స్టార్టింగే ఏమనుకోకపోతే అడ్వకేట్కి లాయర్కి నిర్వచనం చెప్తారు. రెండు కూడా ఒకటే అండి. లాయరు, అడ్వకేటు, వకీల్కి ఏంటంటే లండన్లో బారిస్టర్ ఎట్లా తీసుకున్న వాళ్ళు లాయర్గా అనుకుంటారు. అడ్వకేట్ అయినా లాయర్ అయినా ఒకటే. 2 సంవత్సరాలు కంప్లీట్ బీజిఎల్ ఉంటుంది. వాళ్ళైతే ప్రాక్టీస్ చేయడానికి ఉండదు. బిఎల్ కంప్లీట్ చేసిన తర్వాత 3 years కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది. ఆ రెండింటికి అంత తేడా ఉంటుంది. అంతే, వెరీ స్లైట్ డిఫరెన్స్. ఓకే సార్, అసలు మీరు ప్రాక్టీస్ మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 40 years. 40 years అంటే టోటల్గా నియర్లీ 40 years నుంచి చేస్తున్నారు మీరు. అసలు ఈ న్యాయానికి సంబంధించిన వృత్తిలోకి రావడానికి, లేకపోతే ఒక అడ్వకేట్ అవ్వడానికి మాకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీకు అలా అనిపించింది? అసలు ఎలా అనిపించింది? ముందు నుంచి కూడా సోషల్ జస్టిస్ మనం అంటూ ఉంటే ఏదో ఒకటి చేయగలగాలి, అది మైండ్లో ఉంది. ఒక ఉద్యోగం అంటే 50 yearsకి ఒక రిటైర్మెంట్ ఉంటుంది, లేకపోతే 60 yearsకి, లేకపోతే 62. బట్ వేరే ప్రొఫెషన్ అన్న తర్వాత రిటైర్మెంట్ ఉండదు. ఏజ్ పెరిగి కొద్ది ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుంది. సామాన్య ప్రజలకు కానీ నీడీ పీపుల్కి హెల్ప్ చేయాలి అంటే ప్రొఫెషనల్గా ఒక సార్థకత ఉంటుంది. కాబట్టి నేను ప్రాక్టీసే ఎన్నుకున్నా ఇన్స్టెడ్ ఆఫ్ జాబ్. ఓకే, అంటే మనం ఎంతవరకు సహాయం చేయగలమో నీడీ పీపుల్కి సహాయం చేయాలి అని అనుకుంటాను. నేను ఇది విన్నాను సార్. బేసిక్గా మీరు చాలామందికి కూడా ఎవ్రీ లోక్ అదాలత్లో కొన్ని జరగని, అంటే కొన్ని సాల్వ్ అవ్వని ప్రాబ్లమ్స్ కూడా మీరు పర్సనల్గా తీసుకొని చేస్తారని విన్నాను. అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. 498 కేసు ఉంటుంది. సపోజ్ అది డౌరీ హెరాస్మెంట్ కేసు ఉంటుంది. భార్యాభర్తలు స్పర్ ఆఫ్ మూమెంట్లో అమ్మాయి కంప్లైంట్ ఇస్తుంది. తర్వాత పెద్దలు ఇంటరాక్షన్ అవ్వండి, ఇంటర్ఫియరెన్స్ ఉంటే కలుస్తా ట్రై చేస్తారు. కానీ అప్పటికే 498 చట్ట ప్రకారం నాన్ అవైలబుల్. దాంతోపాటు డౌరీ హెరాస్మెంట్ కాబట్టి సెక్షన్ 3 and 4 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం నాన్ కంపౌండబుల్. సో మళ్ళీ వాళ్ళిద్దరూ కలవాలి అంటే, ఈ కేసు తీసేయాలి అంటే అమ్మాయి పెట్టిన కంప్లైంట్ మళ్ళీ దాంట్లో 3 and 4 మళ్ళీ అమ్మాయిని ఎగ్జామిన్ చేసి డౌరీకి సంబంధించిన హెరాస్మెంట్ లేదని స్టేట్మెంట్ ఇస్తున్న తర్వాత ఇద్దరు సెటిల్ అవ్వడానికి ఉంటుంది. ఓకే, అలాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్లో మేము గైడ్ చేయడానికి, సీనియర్ గైడ్ చేసి ఆ మ్యాటర్ సెటిల్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ చెప్తారు. సెటిల్ కదా, ఎమికబుల్ సెటిల్మెంట్. అవి టెక్నికల్ ఆస్పెక్ట్స్ సెటిల్మెంట్లకి అవరోధం కాకూడదు అన్నది మా భావం. ఎందుకంటే సరే, ఇప్పుడు దాకా మీరు నియర్లీ 40 years అని చెప్తున్నారు. ఈ 40 yearsలో ఈ కేసు సాల్వ్ చేయడానికి చాలా టైం పట్టింది అన్న కేసు చెప్తారా అన్న? మెనీ మ్యాటర్స్ ఉన్నాయి, 1-2 కాదు. దాంట్లో అంటే అసలు మర్చిపోలేము, ఇప్పటికీ మర్చిపోలేరు. ఈ రోజుకి నిన్న జరిగిన సంఘటన అలాగా గుర్తుంది. నేను రీసెంట్ ఇయర్స్లో అయితే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నేను 2022 నుంచి రీసెంట్ మంత్స్ వరకు నేను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ SC/ST కోర్టు, విశాఖపట్నం స్పెషల్ కోర్టులో చేశాను. దాంట్లో నీడీ పీపుల్ ఎవరైతే ట్రైబల్ ఆమెకు అన్యాయం జరిగింది, ఆమె కంప్లైంట్ ఇచ్చింది. నన్ను ఫిజికల్గా కూడా అతను హెరాస్ చేసి నాకు అన్యాయం చేసి పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు. నన్ను ప్రెగ్నెంట్ చేసి వదిలేసి వెళ్ళిపోయాడు. బాధ రకమే. కానీ పోలీసు సేమ్ కమ్యూనిటీ పర్సనా, లేకపోతే అమ్మాయి కంప్లైంట్ ట్రైబల్, ఆయన నాన్ ట్రైబల్. సో మనకి విశాఖపట్నం దగ్గరగా ఉన్న ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో ఉన్న కంప్లైంట్ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఓకే, గవర్నమెంట్ తరఫున నేను స్పెషల్ పీపీని కాబట్టి కోర్టులో అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని నిరూపించగలిగాం. అతను 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు అమ్మాయికి 4 లక్షల రూపాయలు పరిహారం కూడా ఇప్పించగలిగాం. అది సాటిస్ఫాక్షన్. టైం పట్టినా సరే. అది ఎన్ని రోజులు టైం పట్టింది? రోజులు, సంవత్సరాలు. 6 years
బా. ఒక కేసు వేసిన తర్వాత అది డిస్పోజ్ అవ్వాలంటే టెక్నికాలిటీస్ అన్ని లీగల్ ఫార్మేషన్ కంప్లీట్ అవ్వడానికి అంత టైం పడుతుంది. సార్ ఇన్ని సంవత్సరాలు విసుగురాదంటారా? అబ్బా ఇన్ని సంవత్సరాలా అని. అన్ని సంవత్సరాలు అంటే కంప్లైనెంట్ కోర్టుకు రావక్కర్లేదు, రావాల్సిందల్లా ముద్దే తిరుగుతాడు. వాళ్ళకి కోర్టు వారు జైలు శిక్ష కంట ఈ శిక్ష ఎక్కువ ఉండాలి. ఏదైనా ఒక తప్పు చేస్తే నేను మళ్ళీ ఇంకోసారి జీవితంలో ఇంకో తప్పు చేయకూడదు అనే భావం రావాలంటే సఫర్ అవ్వాల్సిందే అంతే. ఇంకొకసారి అలాంటి తప్పు చేయకుండా ఉండాలి అంటే అదే సఫర్. జైల్లో ఉండి కంట ప్రత్యక్షంగా అనుభవించే శిక్ష ఇది, అసలైన శిక్ష. కామన్ పీపుల్ని కోర్టు బయట చూస్తూ ఉంటాం అందరినీ. ఎప్పటి నుంచి అబ్బా ఈ వాయిదాలు ఏం వాయిదాలు వస్తూనే ఉంటున్నాం, వెళ్తూనే ఉంటున్నాం, అసలు ఒక కన్క్లూజన్కి రాదు. ఎన్ని సంవత్సరాలు తిరుగుతాం, విరక్తి వచ్చేస్తుంది కొన్ని సందర్భాల వాళ్ళకి. అది ఏం జరుగుద్ది అంటే మేడం, ఇప్పుడు ఒక వ్యక్తి డబ్బులు ఇస్తాడు, డబ్బులు తీసుకున్నవాడు ఇద్దరికి పరిచయం ఉంటేనే డబ్బులు ఇస్తారు, పోనోటి మీద దావా వేస్తారు. తీసుకున్నవాడు ఎగ్గొడతాడు. అది లీగల్గా కోర్టులో వేసిన తర్వాత కోర్టు వారు ముందు అవకాశం ఇస్తారు సెటిల్ అవ్వడానికి. కానీ తీసుకున్నవాడు ఎలాగో లీగల్గా ఉన్నాయి కాబట్టి అడ్డంకుల ద్వారా బయటపడడానికి ట్రై చేసి డిలే చేస్తుంటారు. మళ్ళీ ఆ అమౌంట్ కోర్టు వారు డిగ్రీ ఇచ్చి మీరు డబ్బులు ఇచ్చేయండి అని ఆర్డర్ వేస్తే తప్పిస్తే దగ్గర నుండి డిప్పించలేదు. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, అక్కడే లేట్ అవుతుంది. డబ్బులు తీసుకున్న వ్యక్తి ఏదైనా ఎంప్లాయీ ఉండి లేస్తే ఆస్తి ఎటువంటి డిస్ప్యూట్ లేని ఆస్తి ఉంటే ఎర్లీగా ఆస్తిని పబ్లిక్ యాక్షన్ పెట్టి వాళ్ళకి ఇప్పించడానికి అవుతుంది. సరే ఇంకో చిన్న డౌట్, మామూలుగా పోలీసులు కొంత డబ్బు దొరికిందని రీసెంట్ టైమ్స్లో కార్లో కొంత మనీ బ్యాగ్ దొరికింది అని చెప్పి అలా దొరికిన సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భానికి దానికి సంబంధించి కేసు ఫైల్ అవుతుంది, అది కోర్టు వరకు వస్తుంది. ఆ డబ్బుని అసలు పోలీస్ వ్యవస్థ చేస్తుందా లేకపోతే కోర్టు దీనిలో ఉంటుందా? అసలు ఎవరి ఆధీనంలో ఉంటుంది ఆ డబ్బు? కోర్టుకి డబ్బు దొరికిన తర్వాత ఇద్దరు హామీదారులు కానీ లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవనండి, ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఆ అమౌంట్. జడ్జి గారి ముందు పెడితే జడ్జి గారు మళ్ళీ స్టేషన్ కానీ ఇవ్వచ్చు, లేకపోతే ఒక ట్రెజరీలోనే డిపాజిట్ చేయమని ఆర్డర్ వేయించండి. ఆ తర్వాత ఎవరిదైతే పోయిందన్నారో వాళ్ళు మళ్ళీ రికవరీకి పెట్టవచ్చు డబ్బు. నా అమౌంట్ పోయిందని చెప్పి ప్రూఫ్స్ ఉంటే డెఫినెట్గా ఇంట్రీమ్ కస్టడీకి అడగచ్చు. ఇంట్రీమ్ కస్టడీ కేసు తేలి వరకు కూడా ఇంట్రీమ్ కస్టడీకి అడగచ్చు, ఇస్తారు కూడా. ఇలా కాకుండా కొంత అది బ్లాక్ మనీ ఉంది, ఒక ఇంట్లో దొరికింది అనుకోండి, ఆ అమౌంట్ కోర్టు ఏం చేస్తుంది అంటే కోర్టు ఆధీనంలో ఉంచుకుంటుంది అని విన్నాం, ఎంతవరకు కరెక్ట్? కోర్టు ఆధీనంలో ఎప్పుడు కూడా ఏ అమౌంట్ మనీ మ్యాటర్ ఎప్పుడు కూడా మనీ ఉండదు దాంట్లో. కోర్టు ఎవరైతే దీంట్లో మీరు మనీ సంబంధించి మీరు ఈ అమౌంట్స్ అయితే మొత్తం బ్లాక్ మనీ అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ దగ్గర ఉంచుతుంది తప్పిస్తే కోర్టు దగ్గర ఎప్పుడు కూడా ఏ అమౌంట్ ఉంచదు దాంట్లో. ఏంటంటే ఏసీబీ కేసెస్లో ఒకవేళ అమౌంట్ కానీ బ్రైబ్ అమౌంట్ సీజ్ చేస్తే ఇది మాత్రం కోర్టు కస్టడీలోనే ఉంటుంది. ఎందుకంటే ఆ ట్రాంపర్డ్ నోట్స్ ఉంటాయి కాబట్టి సెక్యూరిటీ గురించి కోర్టు కస్టడీలో ఉంచుతారు. ఈ బ్లాక్ మనీ సంబంధించి అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు వాళ్ళకి తీసి వాళ్ళ దగ్గర ఉంచుతారు. అది స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు డీల్ చేస్తారు. డిఐఆర్ అంటే డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ రెవెన్యూ కోర్ట్స్ ఉంటాయి, స్పెషల్ కోర్ట్స్. ఆ కోర్ట్స్లోనే అది ఆ కేసెస్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు కోర్టు విషయానికి వస్తే ఇప్పుడు ఈ మధ్య డిజిటల్ కోర్టులు, వర్చువల్ వాయిదాలు ఇట్లాంటివన్నీ ఎక్కువైపోయినాయి. అసలు దానికి మీరేమంటారు? ఏదైనా ఆఫ్లైన్లో జరిగే వాదన కానీ దానికి సంబంధించి ఎలా ఉంటుంది, ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది? ఆన్లైన్ అన్నది ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే కష్టం దాంట్లో. ఎందుకంటే వాటికి ఎన్నో రకమైన ఇన్స్ట్రుమెంట్స్ అవి ఉండాలి దాంట్లో. మనం ఆఫ్లైన్లోనైతేనే ఫిజికల్గా మనం ఆర్గ్యూ చేసినప్పుడు జడ్జి కన్విన్స్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆన్లైన్ అయినప్పటికీ ఆ టైంకి పవర్ ఉండాలి, ప్లస్ సిగ్నల్ ఉండాలి, వైఫై సిగ్నల్స్ ఎవ్రీథింగ్ ఉండాలి. అవన్నీ జరగడానికి ప్రస్తుత వ్యవస్థలు అయితే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. వాటి మీద మీ అభిప్రాయం ఏమంటారు? ప్రజెంట్ అయితే మాత్రం ఆఫ్లైన్ బెటర్ అనేది అవి. ఎందుకంటే అవన్నీ దగ్గర ఉండి చెప్పడం వేరు, ఫిజికల్గా జడ్జి మేము ప్రజెంట్ చేయడం వేరు. ఈవెన్ ప్రాసిక్యూషన్ అవనండి ముద్దాయిలు తరపున మేము ప్రజెంట్ డైరెక్ట్గా
ప్రజెంట్ చేయడం వేరు, ఆన్లైన్లో చేయడం వేరు. ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ అనేది బెటర్ అని నా ఒపీనియన్. అసలు ప్రజల్లో చట్టం మీద అవగాహన ఎంతవరకు ఉందంటారు? తక్కువ ఆస్పెక్ట్ సంబంధిస్తే 1%, బిలో 5% ఉంటుంది. బిలో 5%. ఎందుకంటే దానికి అవగాహన ఇవ్వడానికి సంబంధించి మనం తీసుకున్న చర్యలు కూడా తక్కువ. ఇప్పుడు ఒక యాడ్ ఇవ్వాలి అంటే ఫెమిలియర్ సినిమా హీరోస్ అవ్వండి, అదర్వైజ్ ఫేమస్ ఉన్న మనుషులనే ద్వారా అవుతారు కాబట్టి అట్రాక్ట్ అవుతారు పీపుల్కి. అలాంటివి ప్రజలు అవగాహన చేయాలి, ఒక చట్టం మీద అవగాహన చేయాలంటే తెలుగులో ఉన్న హీరోస్ అందరితోటి 30 seconds యాడ్ ఇప్పించాలి. ఇది చేయకూడదు, ఇలా ట్రిపుల్ రైడ్ అవ్వకూడదు, లేకపోతే స్పీడ్ వెళ్ళకూడదు, వెళితే మీ ఫ్యామిలీస్ ఇలా ప్రాబ్లం వస్తాయని చెప్పేసి సినీ హీరోస్ తోటి పెట్టించండి, డెఫినెట్ గా వింటారు. అందరూ ఒకే హీరో కాకుండా మల్టిపుల్ హీరోస్ వాళ్ళందరితో చెప్పించండి, డెఫినెట్ గా ఫాలో అవుతారు. దాని మీద 30 seconds యాడ్ లేదు 10 seconds యాడ్ ఇచ్చినా సరే అది సత్ఫలితాలు ఇస్తుంది అన్నది నాకు ప్రగాఢమైన విశ్వాసం. డెఫినెట్ గా అది వర్కౌట్ అవుతుంది కూడా. ఈ మధ్య చూస్తే ట్రాఫిక్ దీని మీద ఇప్పుడు అవేర్నెస్ కాస్త వచ్చింది. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకోకపోతే ఆపేస్తారు, ఫైన్ వేస్తారు. ఆ ఫైన్ కట్టుకోవడం కంటే కూడా హెల్మెట్ క్యారీ చేయాలి, దగ్గరలో ఉన్నప్పుడు హెల్మెట్ పెడుతున్నారు. అలాంటి పరిస్థితి వస్తుంది. అందరిలో చట్టం అవగాహన అనే బదులు దానికంటే కూడా ఎలా ఎస్కేప్ అవ్వచ్చు అనేది ఎక్కువ నేర్చుకుంటున్నారు. ఎందుకంటే అది సినీ హీరోస్ కారు డ్రైవ్ 4-wheel డ్రైవ్ చేసినా 2-wheel డ్రైవ్ చేసినా ఎక్కడ సీట్ బెల్ట్ ఉండదు, హెల్మెట్ ఉండదు. అవును, అదే ఫ్యాసినేషన్ ఆల్ సినీ ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. ముందు సినిమా హీరోస్ కి అది కంపల్సరీ చేయండి, ఆటోమేటిక్గా అందరూ follow. ఎందుకంటే కంప్లీట్ గా ఈ హీరోస్ మీరు అన్నట్టు హీరోయిన్స్ ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది. వాళ్ళే ఊహించుకుంటారు. ఇప్పుడు కూడా కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా ప్రొఫెషనల్ వదిలేయండి, కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా స్క్రీన్ హీరోస్ చేసేవే చేస్తుంటారు. వాళ్ళు ఇప్పుడు సిగరెట్ నిషేధించినా సరే ప్రతి సినిమాలో బీడీ అన్నది ప్రతి హీరోతో తాగిస్తున్నారు. అది గవర్నమెంట్ అసలు వాటి యాక్ట్కి వ్యతిరేకంగా చేస్తుంటారు. ఏ సినిమా హీరో అయినా సరే 2-wheel డ్రైవ్ చేసినట్టు మీరు చూసారా? ఏ మూవీలో అయినా సరే హెల్మెట్ తోటి ఉండరు. అవును, 4-wheel చేసినప్పుడు ఎక్కడ సీట్ బెల్ట్ ఉంటుంది. ముందు వాళ్ళ చేత ఫాలో చేయించండి. ఇంకో నేను ఇలా పలానా సినిమాలో ఇలా చేస్తున్నాను అని చెప్పమనండి, డెఫినెట్గా అందరూ ఫాలో అవుతారు. అది ఎస్కేప్ ఉండదు. అందువల్ల యాక్సిడెంట్లు తగ్గుతాయి. యాక్సిడెంట్ ద్వారా జరిగిన కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయని చెప్తే వింటారు ఫ్యాన్స్. సో హీరోస్తో కానీ ఎవరైతే పబ్లిక్లో ఉంటున్నారో పబ్లిక్ ఫిగర్స్తో అవేర్నెస్ అనేది చేయించాలి. 10 seconds యాడ్ అయినా సార్ ఇట్ విల్ వర్కౌట్, 100% వర్కౌట్. ఇప్పుడు మీరు అడ్వకేట్ వృత్తిని ఎంచుకున్నారు, దీనికి సంబంధించి మీకు ఏమైనా గురువు గారు ఎవరైనా ఉన్నారా సార్? న్యాయపతి వెంకట రంగనాథం, ఎన్వి రంగనాథం ఉంటారు. ఫేమస్ ఈ 3 districts లో క్రిమినల్ సైడ్ టాప్. ఆయన ఆఫీస్లో ఆయన దగ్గర నేను శిష్యర్ 10 years చేశాను. ఆయన దగ్గర నుంచి అంటే అసలు మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బయట చాలామంది అడ్వకేట్స్తో చాలామందితో ఉంటూ ఉంటారు, ఆయనలో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటి? టైం మార్నింగ్. ఎస్, టైం. మార్నింగ్ 8 ఆఫీస్, 10 o'clock కోర్ట్, 10 to 5 కోర్ట్, మళ్ళీ ఈవినింగ్ 6 to 9 ఆఫీస్. టైం. భూదేవి కన్నా ఎక్కువ ఓపిక ఉన్నవాడే ప్రొఫెషనల్గా బతుకుతాడు అనేది ఆయన చెప్పారు. మేము చూసాము, మేము నమ్మాము, మేము అదే చేస్తాం. ఓర్పు ఎంతవరకు బేర్ చేయగలరు మీరు? ఒక పీక్ టైం అనేది వస్తుంది కదా, టైం ఉంటుంది. అప్పుడు కాన్వర్జేషన్ పొడిగించే కంటే బ్రేక్ ఇస్తారు. బ్రేక్ కంపల్సరీ బ్రేక్ ఇచ్చి మా కొలీగ్స్ ఇంట్రెస్ట్ చేస్తాం. అంటే మేము సినిమాల్లో చూస్తూ ఉంటాం, కోర్ట్ అంటే పెద్దగా ఉండి మధ్యలో బోన్లో నిలబడి ఈ రకంగా ఉంటుందా సార్? అసలు ప్రాక్టికల్గా అసలు ఓన్లీ డ్రామాటిక్ గా ఉండడానికి మూవీస్ లో పడితే తప్పిస్తే అది ఉండదు. భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు, అది కూడా ఉండదు. ఎందుకంటే ఒక రిలీజియన్ సంబంధించి ఉండదు. దేవుని మీద ప్రమాణం చేసి, భగవంతుడు అంటే దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను, నేను చెప్పేదంతా నిజం, అదే వర్డింగ్ ఉంటుంది. అంతే. దేశంలో ఏ కోర్టులో అయినా సరే జరిగేది అదే. భగవంతుడి మీద ప్రమాణం చేస్తారు. భగవంతుడు ఎనీ రిలీజియన్. మూవీస్ లో ఏంటంటే క్యాచీగా ఉండడం గురించి అని అట్లా పెడుతుంటారు మూవీ డైరెక్టర్స్. రియాలిటీస్ వచ్చేటట్టు ఉండే ఉండదు. మేము అందరం చూసి నవ్వుకుంటాం, అలా ఉండదు. ఒకే ఎట్ ఏ టైం ఇద్దరు విట్నెస్ మాట్లాడు, ఇవన్నీ డ్రామాటిక్ సిచ్యువేషన్ సంబంధించి ఆ స్క్రీన్ ప్లే సంబంధించి పడతారు తప్ప రియాలిటీస్ వచ్చేటట్టు అసలు ఉండే ఉండదు.
దేని మీద కూడా అంత ఆర్గ్యుమెంట్సే ఉండదు అసలు. బల్లగుద్దడం అన్నది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. డైరెక్ట్గా మేము ప్రాక్టికల్గా కోర్టులోకి వచ్చి ఎప్పుడు అంత టైం స్పెండ్ చేసే టైం మాకు ఉండదు, ఏదైనా దూరం నుంచి చూడడం తప్ప. అయితే సినిమాల్లో చూసిన నాలెడ్జ్, ఎందుకంటే ఒక కేసు గురించి విపరీతంగా వాదిస్తారు, అట్లా ఏం ఉండదు. పాయింట్ అంతే, ఒక పాయింట్ రేస్ చేస్తారు అంతే. ఒకళ్ళు తప్పు చేశారని చెప్పేసి మాకు ప్రాసిక్యూషన్ అభియోగం, నువ్వు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ వల్ల ఒకళ్ళని గుద్దేవు అన్నది ప్రాసిక్యూషన్ ముద్దాయిలు పెడతారు. ప్రూవ్ చేయాల్సింది కూడా ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి. ముద్దాయి సంబంధం, ముద్దాయి అసలు కోర్టులో నోరిప్పాల్సిన సందర్భాలు రెండే ఉంటాయి మొత్తం ఎంటైర్ ప్రొసీడింగ్స్ లో. 2 సార్లే 3 occasions ఇక మాట్లాడే అవకాశం వచ్చేది. మాట్లాడేది తర్వాత డిఫెన్స్ ఆయన తరపు లాయరే మాట్లాడే తరపు ముద్దాయి అసలు మాట్లాడకూడదు. అంటే నేను ఇది చెయ్యలేదు బతిమాలుకోవడం అట్లాంటివి ఏమి ఉండవు అంటారా? ఉండదు. లాస్ట్ లో అడుగుతారు, నీ మీద పలానా సాక్షి ఇలా సాక్ష్యం చెప్పారు, అవునా కదా, అంతే. దాంట్లో నువ్వు చెప్పుకోవాల్సింది ఏమున్నదంటే ఆయన చెప్తాడు అంతే తప్పిస్తే ఇంకేం ఉండదు. కాకపోతే మేము చూసేదంతా డ్రమాటిక్ క్యాచ్ జనాలు అట్రాక్టివ్గా సంబంధించి తప్పిస్తే ఇంకేం ఉండదు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సినిమాలో ఒక సినిమా పేరు ఎందుకులే కానీ పోక్సో చట్టం గురించి చెప్పారు. ఆ పోక్సో చట్టం అసలు ఎంతవరకు అప్లై చేస్తున్నారు, ఇప్పుడు దాని గురించి అవగాహన పెరిగిందా? ఆ మూవీలో అవగాహన ఏంటంటే దాంట్లో మిస్యూజ్ ఆఫ్, అదే మీరు చెప్పి మూవీ సంబంధించి మిస్యూజ్ అంటే ఛాన్సెస్ ఉంటాయి దాంట్లో. బట్ కోర్టుకు వచ్చేటప్పుడు జుడిషియరీ చాలా అది సీరియస్ గానే తీసుకుంటుంది, చాలా సీరియస్ గా తీసుకుంటుంది. మిస్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా మాత్రం అసలు ఛాన్స్. ఇప్పుడు SC/ST యాక్టే తీసుకోండి, ఒక క్రైస్తవులు క్రిస్టియన్ గా ఉంటూ క్రిస్టియానిటీ పెర్ఫార్మ్ చేస్తూ ఎస్సీనని ఒక కంప్లైంట్ ఇస్తే ఎండ్ ఆఫ్ ద డే ఈ కోర్టు ఏం చేస్తున్నారంటే అబద్ధం కేసు పెట్టినందుకు కంప్లైనెంట్ కి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అంటే నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ACP వాళ్ళిద్దరు కూడా ఫైన్ చేస్తున్నారు, ఫైన్ వేస్తారు. దట్ ఈస్ ది లేటెస్ట్ సంబంధించింది. అబద్ధం చెప్తే బయట చెల్లిద్దామని కోర్టులో న్యాయస్థానంలో ఇంపాసిబుల్. ఓకే, ఈ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. సమస్యలపై రగిలే జ్వాల మేము, అవినీతిని అడ్డుకునే అధికారులం మేము. రాష్ట్రమైన దేశమైన ప్రశ్నించే గొంతు మాది. మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం. విప్లవ పునాదులను పుట్టిస్తాం. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మా దేశం, ఇది మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది మీ ప్రజాగలం, మీ నెంబర్ 1 న్యూస్లో. వెల్కమ్ బ్యాక్ సార్. ఇప్పుడు దాకా కూల్గా వెళ్ళిపోయింది. ఆర్డర్ అని చెప్పేసి కోర్టులో జడ్జి గారు ఎందుకు కొడతారు? అసలు అదే చెప్తున్నాను మేడం, డ్రమాటిక్ తప్పిస్తే అలాంటి ఛాన్సెస్ లేవు. అక్రాస్ ది కంట్రీ ఎక్కడా ఉండదు. ఎప్పుడు బ్రిటిష్ టైంలో ఏదైనా అట్లాంటిది ఏదైనా ఉండొచ్చేమో తప్పిస్తే ఆఫ్టర్ 1956 అసలు నో సచ్. అంటే జడ్జిలో లోపల పబ్లిక్ ఉండి గొడవ చేసేది అవకాశం ఉండదంటారా? లేనప్పుడు సైలెన్స్ అని చెప్తారు తప్పిస్తే అట్లాంటి ఆర్డర్ ఛాన్స్ లెస్. అంటే మేము ఇప్పుడు రియలిస్టిక్ వరల్డ్లోకి రావాలి, ప్రాక్టికల్ వరల్డ్లోకి. సినిమాల్లో జరిగినట్టు ఉండదు. సినిమాల్లో చూపించి ఏ కోర్టు సీను కూడా మచ్చుకైనా సరే కోర్టు ప్రొసీడింగ్స్ ఉండదు. ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇండివిడ్యువల్గా వాదించుకునే అవకాశం ఉంటుందా కోర్టులో? అంటే ఎవరికి వాళ్ళే లాయర్ దొరకపోవడం ఉండదు మేడం. ఎందుకంటే ముందు ప్రశ్న ఇచ్చినప్పుడే ముద్దాయికి అడుగుతారు, నీవు నీ కేసు వాదించుకుని నీకు సామర్థ్యం ఉన్నదా, ఫైనాన్స్ లేనప్పుడు ఎవరినైనా సరే లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి మీకు ఒక లాయర్ని ఇస్తాము అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు, ఆలోచించుకోమని చెప్తారు. మినిమం 1 month టైం ఇస్తారు. వాళ్ళ లాయర్
అపాయింట్ చేసుకునే ఆర్థిక స్తోమత లేనప్పుడు ఉమ్. లీగల్ సర్వీస్ అథారిటీతో ట్రైన్డ్ అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళు ఇస్తారు. అది Legal service. ఎన్ని సంవత్సరాలైనా సేమ్ లాయర్ని ఇస్తుందా లేకపోతే మల్టిపుల్ మారుతూ ఉంటారు అక్కడ అవకాశాన్ని బట్టి? ఆ కేసు కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు ఉంటారు, అప్పీల్కి వెళ్ళినప్పుడు ఇంకొక లాయర్ ఉంటారు. బట్ సింగిల్ పే అండి, అసలు నీడ్ నాట్ పే ఎనీ సింగిల్ రూపీ. ఇక ఒక్క రూపాయి కూడా వాళ్ళకి పే చేయాల్సిన అవసరం గవర్నమెంట్ లేదు. చూసుకుంటారు. లీగల్ సర్వీస్ అథారిటీస్ ఎఫెక్టివ్గా ట్రైన్డ్ అడ్వకేట్స్, వెల్ ట్రైన్డ్ అడ్వకేట్స్ వాళ్ళ ద్వారానే కేసు రన్ చేసుకోవచ్చు. బయట కొన్ని అంటే ఆస్తులకు సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి. అది జరుగుతున్నప్పుడు కొందరు ఏం చేస్తున్నారంటే సపరేట్ కమ్యూనిటీ షెడ్యూల్ క్యాస్ట్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళతో తీసుకెళ్ళి వాళ్ళతో ఏదైనా కేసు పెట్టిస్తున్నారు. అది ఇప్పుడు ప్రెజెంట్ అది ఎక్కువ నడుస్తుందా? కోర్టు దృష్టికి రాదు కానీ జరుగుతున్నాయి ఫాల్స్ కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి. అవి ఎండ్ ఆఫ్ ద డే నిలబడవు దాంట్లో. అందువల్లే, ఎందుకంటే ఆ విట్నెస్ క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది బయటపడుతుంది. ఎక్కడో చోట దొరుకుతారు. ఎందుకంటే కంప్లైంట్ ఇవ్వడానికి ఒక బలమైన కారణం ఉండాలి, టైం ఫ్యాక్షన్ ఉండాలి. పోలీసు వాళ్ళు కూడా లొకేషన్ చూస్తారు, ఆ టైంలోని ముద్దాయి ఎక్కడున్నాడు అన్నది ఆ లొకేషన్, టవర్ లొకేషన్ చూస్తారు. అవన్నీ చూస్తారు. అదంత ఈజీ కాదు. అంటే అదే మూవీలో ఉన్నంతగా ఫనీ అది చాలా సీరియస్ గా. కోర్ట్ ప్రొసీడింగ్స్ చాలా చాలా సీరియస్. ఈవెన్ ఐసీయూ కంటే సీరియస్ ప్లేస్ అంటే ఏదన్నా కోర్టులోనే అంత సీరియస్ గా ఉంటుంది. అట్లాంటివి ఉండవు. ఎప్పుడో జరిగింది వేరు, రీసెంట్ 10-20 years నుంచి కూడాను ఈ టవర్ లొకేషన్ చూస్తున్నారు. ఈ ఫాల్స్ కేసెస్ అన్ని కొట్టేస్తారండి. అది ఫైన్ రివర్స్. ఎవరైతే తప్పు కేసు పెట్టారో వాళ్ళు ఫైన్ కూడా వేస్తారు. కొట్టేయడం వేరు, అన్ని సంవత్సరాలు ముద్దాయిని కోర్టులో తిప్పినందుకు కూడా ఫైన్ వేస్తారు. అదే జరుగుతుంది. ఓకే. ఇంకొకటి కొన్ని అంటే చిట్ ఫండ్ కంపెనీస్ లాగా ఏదో ఒకటి ఫామ్ స్టార్ట్ చేసి ఏదన్నా మొత్తం ఒక కొంత అమౌంట్ అయ్యాక అది తీసుకొని ఎక్కడో చోటకు వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళు బాధితులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ చుట్టూ అబ్బా ఎన్నిసార్లు తిరుగుతాము, ఆ కంపెనీనే ఐపీ పెట్టేసింది లేదు అని వదిలేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏదో తిరుగుదాము, న్యాయం కోసం చేద్దాము అని లైక్ అగ్రిగోల్డ్ అలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అసలు అట్లాంటి కంపెనీల మీద ఎవరు బాధితులు కేసు వేయాలా లేకపోతే ఎవరు కేసు వేయాలి? ఇండివిజువల్ గా వేయొచ్చా లేకపోతే గ్రూప్ ఆఫ్ వేయొచ్చా? అందరూ వేసుకోవచ్చు, ఒకలైనా పెట్టుకోవచ్చు. ఆ బాధ్యతది అది చట్టంకి సంబంధించి అయితే కొత్త కోర్టు కూడా, స్పెషల్ కోర్టు ఉంది, విశాఖపట్నం కూడా ఉన్నది. డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి నేతృత్వంలో కోర్టు, స్పెషల్ కోర్టు, ఏపీ డిపాజిటర్స్ యాక్ట్ ఉన్నది, దాని ప్రకారం వేసుకోవచ్చు. ప్రైవేట్ చిట్స్ మీద చాలా సీరియస్ అఫెన్స్. ఇప్పుడు ప్రైవేట్ చిట్స్ మీద ఇట్లా కేసు వేసి గెలిచి వాళ్ళకి ఏదన్నా నష్టపరిహారంగా లేకపోతే ఏదన్నా పెద్ద అమౌంట్ ఇవ్వమనో లేకపోతే ఎటువంటి సెక్షన్ వేసింది? సెక్షన్ అంటే ఏం చేస్తారంటే, ఇప్పుడు ప్రైవేట్ చిట్స్ వాళ్ళు వీళ్ళందరూ మోసం చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడో ఒకటి ఇన్వెస్ట్ చేస్తుంటారు. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి కొన్న ల్యాండ్స్ ని అవి సీజ్ చేసి ఆ ప్రాపర్టీస్ ద్వారా కోర్టులో పెడతారు. కాబట్టి కోర్టు ఏం చేస్తుంటే అది ఆక్షన్ వేసి ఆ అమౌంట్స్ ఈ బాధితులకి ఇస్తుంది. అదే జరుగుతుంది. అప్పు చేసి కొందరు నేను ఇవ్వలేను కట్టలేను అని చెప్పేసి వదిలేస్తారు. కొన్ని కోట్లు కూడా తీసుకుంటారు. అలాగా తీసుకొని వాళ్ళు ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసి ఏదన్నా ప్రాపర్టీ కొంటే ఆ ప్రాపర్టీని సీజ్ చేయొచ్చు. సీజ్ చేసి కోర్టులో పెట్టి అది పబ్లిక్ ఆక్షన్ వచ్చి ఇప్పించి ఆ అమౌంట్స్ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి చేస్తారు. ఇదంతా కూడా టైం ప్రాసెస్, టైం టెక్నికాలిటీస్. ఇప్పుడు రచ్చబండలాగా అవుతుంది మేడం. కోర్టు అనేది ఒక ప్రొసీజర్ ఉంటది కాబట్టి, బట్ అల్టిమేట్ గా బాధితుడికి అయితే న్యాయం జరిగింది, 100% న్యాయం జరుగుతుంది. సార్ ఈ విషయంలో నాకు న్యాయం జరిగింది, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు అనే కేసు కానీ అనే పర్సన్ గురించి అయినా చెప్తారా సార్? చిట్స్ సంబంధించి అయితే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. చిట్స్ కాదు సార్, మామూలుగా రెగ్యులర్ గా మీరు ఈ విషయంలో మా కోసం న్యాయం కోసం నిలబడ్డారు, మాకు న్యాయం జరిగింది అని హ్యాపీ ఫీల్ అవుతా ఉంటారు కదా. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్పెషల్ SC/ST అట్రాసిటీస్ కోర్టు సంబంధించి మాక్సిమం అలాగా అమ్మాయిల్ని అంటే ట్రైబల్ కమ్యూనిటీస్ కానీ SC కమ్యూనిటీ కానీ పిల్లల్ని ట్రాప్ చేసి నాన్ ట్రైబల్స్ అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళు
ఫిజికల్గా వాళ్ళని అబ్యూజ్ చేసిన తర్వాత ఉమ్, కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. చెప్పుకున్న వాళ్ళకి మాత్రం కోర్టు దృష్టి తీసుకొచ్చిన ప్రతి దాంట్లో కూడా ఉమ్, నా టర్మ్లో ఉమ్, న్యాయమే చేయించాను. దాంట్లో ఉమ్, శిక్ష పడుతుంతో పాటు వాళ్ళకి పరిహారం ఉమ్, గవర్నమెంట్ ద్వారా 4 lakhs, అది కాకుండా ఫైన్ కూడాను ముద్దాయికే ఉమ్, ముద్దాయి ద్వారా కంప్లైంట్కి ఇప్పించిన మ్యాటర్స్ ఎక్కువ ఉన్నాయి. కనీసం 10-15 పైనే ఉంటాయి. లాస్ట్ 2 years టర్మ్ చేశాను, 2 yearsలో కూడా అదే జరిగిందండి. ఉమ్. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి అంటే ఇప్పుడంతా కూడా ఒక పోక్సో చట్టం కింద వస్తే మైనారిటీ పిల్లల్ని చాలా మంది ఇబ్బంది 18 పెట్టిన years లోపు. 18 years లోపు ఉన్న ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలా చూస్తారు. వాళ్ళ బాధ మీతో చెప్పుకోవడానికి వచ్చినప్పుడు మామూలుగా ఒక హ్యూమన్ బీయింగ్గా మనకి విపరీతమైన కోపం వస్తుంది, వాడెవడో తెలుసుకొని కొట్టి చంపేద్దామా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ టైంలో మీ పేషెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి? సేమ్ అది బకెట్. నేను ఇన్ఛార్జ్గా పోక్సో పబ్లిక్ ప్రాస్ స్పెషల్ పీపీగా 6 months చేశాను ఈ మధ్య ఇన్ఛార్జ్గా. బకెట్ భార్గవ్ పేరే విని ఉంటారు. అతను అలాగే ఒక 16 years అమ్మాయిని ఫిజికల్ అబ్యూజ్ చేస్తే ఆయనకి 20 years శిక్ష, 10 lakhs ఫైన్. ఆ కేసులో నేనే వాదించాను గవర్నమెంట్ బాధ్యత తరపున. ఓ సూపర్. బకెట్ భార్గవ్ ఆ కేసు అసలు సంచలనం. ఆ కేసు నేను గవర్నమెంట్ తరపున బాధ్యతరాల తరపున నేనే ఉన్నా. ఇక మధ్యలో రిలీజ్ అవ్వడానికి కానీ లేకపోతే జైలు అయిన తర్వాత అప్పుడు బెయిల్ అప్లికేషన్ ఎంటర్టైన్ అంటే ఇలాంటి వాటికి 5 years అనేది మినిమం మీకు బయటికి వచ్చే ఛాన్స్ ఉండదు, బెయిల్ ఇచ్చే ఛాన్స్ ఉండదు, అవకాశం బయటికి రాలేదు. ఏ రకంగా కూడా అవకాశం ఉండదా సార్? అలాంటప్పుడు ఇలాంటిది కేసు మీ దగ్గరకు వచ్చింది, అతన్ని అసలు ఏ రకంగా అయినా ఇది చేద్దాం అనే కోపం మీరు ఏ రకంగా చూపిస్తారు? ఉండదు, అది లీగల్గానే మేము తను శిక్షించాలి అనుకున్నాము. శిక్షని పడడానికి మాత్రం అన్ని విధాలుగా మేము ప్రయత్నించాం, అది జరిగింది కూడా. 20 years శిక్ష. అమ్మాయికి ఫైనాన్షియల్గాను అంటే గవర్నమెంట్కి బడ్డెన్ లేకుండా ముద్దాయి చేత కూడా ఇప్పించి అది మాట ఫైన్ ద్వారా. ఇక్కడ విశాఖపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. తర్వాత అలాగే బార్ కౌన్సిల్లో కూడా మెంబర్గా గతంలో ఉండేవారు. మరి ఇప్పుడు మళ్ళీ మెంబర్గా మీరు పోటీ చేస్తున్నారు. అసలు ఎందుకని మళ్ళీ పోటీ చేస్తున్నారు? 2008-2009 నేను బార్ ప్రెసిడెంట్ విశాఖపట్నం. నా వరకు అసోసియేషన్ వరకు చేయాల్సిన సేవలు చేశాను. 2012-17 బార్ కౌన్సిల్ మెంబర్గా చేశాను. అప్పుడు స్టార్ట్ చేసిన కొన్ని విషయాలు కానీ లేకపోతే నేను ఏవి చేద్దాం అనుకున్నానో సోషల్ రిఫార్మ్స్ కానీ అవి మధ్యలోనే ఉండిపోయినాయి. అవి కంటిన్యూ చేయాలి అంటే నాకు అగైన్ ఐఎమ్ సీకింగ్ ది హెల్ప్ ఆఫ్ ది అండ్ మా కొలీగ్ అడ్వకేట్స్ ద్వారా నేను అడుగుతున్నాను అనమాట, నా ఎక్స్టెండ్ చేయమనేసి. ఇంకొక అవకాశం ఇస్తే ఇమీడియట్గా చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయి. రీసెంట్ డేస్లో ఈవెన్ ఏదైనా అడ్వకేట్ చనిపోతే రిఫరెన్స్ పెట్టాల్సి వస్తుంది. అంటే ఆయన బార్ అసోసియేషన్ అడ్వకేట్ సొసైటీకి చేసిన సేవల్ని కొనియాడుతూ చనిపోయిన రోజు కానీ ఆ మన్నాడు కానీ వితిన్ ఫ్యూ డేస్లోనే రిఫరెన్స్ ప్రధాన జిల్లా కోర్టులోని మార్నింగ్ 10:30కి అందరు జడ్జెస్, అందరు లాయర్స్ అండ్ చనిపోయిన అడ్వకేట్ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఆయన అడ్వకేట్ సొసైటీకి చేసిన సేవలను కూడా చెప్తూ మేము అందరం స్మరించుకునేది సంప్రదాయం బ్రిటిష్ టైం నుంచి వస్తుంది. ఓకే. అండ్ రీసెంట్ మంత్స్లో ఏమైందంటే దాన్ని కట్ చేస్తూ హైకోర్టు, గౌరవ హైకోర్టు వారు ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఏంటంటే దాన్ని ఎవ్రీ ఫ్రైడే లేకపోతే మంత్లీ 1 Friday ఈవినింగ్ 4 o'clock అని మార్చారు. అది చాలా మంది అడ్వకేట్స్కి కష్టదాయకం అవుతుంది. ఎందుకంటే చనిపోయిన అడ్వకేట్ ఎంతో పెద్ద ఫేమస్ అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళ గురించి ఎప్పుడో నెలల తర్వాత కాదు, ఇమీడియట్గా చెప్పగలగాలి, స్మరించుకోగలగాలి. వాళ్ళు ఇలా చేశారని జూనియర్ అడ్వకేట్ చెప్పగలగాలి. అలాంటివి బార్ కౌన్సిల్లో ఉన్నప్పుడు బార్ కౌన్సిల్ చైర్మన్ ద్వారా చీఫ్ జస్టిస్ గారు దృష్టిలో పెట్టి అది మార్పించడానికి చేసుకోవాలి. అది ఈసారి జరగలేదు. అలాగే ఒక కేసు, సివిల్ కేసు వేస్తాడు, కేసు వేసిన సాక్షి వస్తారు, సాక్షి ఏమో వచ్చిన తర్వాత డిఫెన్స్ కౌన్సిల్ టైం అడుగుతారు. గతంలో ఏం చేశారు, సాక్షికి డబ్బులు ఇవ్వమని ఆర్డర్ వేసేవారు, డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు అలా కాకుండా యాసెసిబుల్ కమిటీ అని ఒక కమిటీకి డబ్బులు ఇవ్వమంటున్నారు.
ఏదైనా ఒక కేసులోని వాది ప్రతివాది, వాది వస్తారు, ప్రతివాది టైం అడుగుతారు కాబట్టి వాదికి బెనిఫిట్ ఇవ్వాలి. ఈవేళ వచ్చినందుకు డే కాస్ట్, ఆయన ఇంత దూరం చూసారు కాబట్టి 500 1,000 రూపీస్ వాళ్ళకి ఇవ్వాలి. అసెసిబిలిటీ కమిటీకి ఇవ్వడం ఏంటి? కానీ ఆ ఆర్డర్ని క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు వచ్చి బార్ కోసం క్వశ్చన్ చేయలేదు. మరి దీన్ని మీరు ఎప్పుడు రైజ్ చేశారు? ఇప్పటికైనా రైట్ చేయలేదు. అది నేను బార్ కౌన్సిల్ లో నాకు అవకాశం ఇస్తే నేను డెఫినెట్ గా ఐ విల్ యూస్ మై సర్వీసెస్. ఓకే, అది రైజ్ చేస్తారు. చేయడానికి గురించనే, అందు గురించి అవకాశం, సర్వీస్ చేయడానికి గురించి అవకాశం ఇవ్వని నేను అడుగుతున్నాను. ఇప్పుడు జూనియర్ అడ్వకేట్స్ ఇబ్బంది పడుతున్నా, బాధపడుతున్నా, అసలు ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారు? జూనియర్ అడ్వకేట్స్ గా ఉండాలి అంటే ముందు భూదేవి కంటే ఎక్కువ ఓపిక ఉండాలి. టైము సేమ్ డే కాదు. ఒక డాక్టర్ ఉంటారు, ఆయన క్లినిక్ పెట్టుకుంటే ఒక ఇంజెక్షన్ చేయడానికో లేకపోతే 5 రూపీస్ డాక్టర్ అంటారు కానీ 5 రూపీస్ లాయర్ ఉండరు. ఎందుకంటే ప్రొఫెషన్, లీగల్ ప్రొఫెషన్ అంత చాలా మర్యాదకరమైన ప్రొఫెషన్. అది నోబెల్ ప్రొఫెషన్ అంటారు. ఒక్క లీగల్ ప్రొఫెషన్ నోబెల్ ప్రొఫెషన్ అంటారు. అలాంటి ప్రొఫెషన్లోకి వచ్చినప్పుడు మేము ఎంతో ఓపిక ఉండి చేసుకోగలిగాను. అదంతా చేయాలంటే జూనియర్ లాయర్స్కి మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. నేను అన్ని పరిత్యజించే నేను వస్తాను, అలా అయితేనే జూనియర్ ప్రొఫెషన్ బయటికి ఏమైనా సరే సాధించగలుగుతారు. ఓకే, 5 years వరకు లెర్నింగే ఉంటుంది. అది దాటిన తర్వాత ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ప్రిపేర్ అయితేనే జూనియర్ 5 years ఇక కంప్లీట్ గా నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు బార్ కౌన్సిల్ మెంబర్ గా వెళ్తున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఏం అన్యాయం జరుగుతోంది, ఎటువంటి పాయింట్స్ని మీరు రైజ్ చేస్తారు, వాళ్ళకి ఎటువంటి న్యాయం అందేలా చూస్తారు? ఇప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్స్ 3 years ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి జ్యుడిషియల్ ఆఫీసర్ గాను వాళ్ళు టెస్ట్ రాయొచ్చు. అట్లాగే ఆ టెస్ట్ని ఫాలో అయిన తర్వాత మేము జడ్జిగానే అవుతారు. తర్వాత జ్యుడిషియల్ అకాడమీని అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. లాయర్స్లో ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లేదు. సో నేనేమంటున్నాను, నా సజెషన్ ఏంటంటే లాయర్స్కి అలాంటి అకాడమీ ఒకటి ఉండాలి. లాయర్స్ అకాడమీ అసలు ఇప్పుడు దాకా అకాడమీ లేదు. ఓకే, ఉంటేనే కదా ఎట్లా మాట్లాడు, సబ్జెక్ట్ ఉంటే సరిపోదు. కోర్టులో ఎలా బిహేవ్ చేయాలి, వే ఆఫ్ అసలు ఎనీథింగ్ రిప్రజెంటేషన్ కానీ జడ్జి ప్రతి ఒక్కరు ఇలా చూపిస్తుంటారు. జడ్జి అది రాంగ్. అది జడ్జిని మనం ఎప్పుడు కూడా మన ప్రాధాన్యం మనం చెప్పి చాలా సంస్కారవంతంగా ఉండాలి, ప్రాధాన్యపూర్వకంగా ఉండాలి. దీనిలో బాడీ లాంగ్వేజ్ కానీ బాడీ పోస్చర్ కానీ ఇవన్నీ ఉండాలి, ఒక ట్రైనింగ్ ఉండాలంటారు. జ్యుడిషియల్ అకాడమీలో ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తారు, తీర్పులు ఎలా ఇవ్వాలి, ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఏం చెప్పి A to Z. సేమ్ లాయర్స్ అడ్వకేట్ అకాడమీ కూడా ఒక అకాడమీ ఎస్టాబ్లిష్ చేస్తే జ్యూరిస్ట్ ఉంటారు, వాళ్ళందరూ ట్రైన్ అవుతారు. ఓకే, అప్పుడే ఒక సార్థకత వస్తుంది. అది నాకు నేను మెయిన్ డిమాండ్ కూడా అదే. నేను చేయగలిగేది నేను సాధించడానికి నేను ట్రై చేస్తాను. అయితే మీరు అసలు మీకు ఫస్ట్ ఓట్ ప్రిఫరెన్స్ అసలు ఎందుకు ఇవ్వాలి? నేను రెగ్యులర్గా ప్రాక్టీషనర్ని, రెగ్యులర్గా కోర్టుకి 9:30కి నేను అటెండ్ అవుతాను ఎవ్రీడే. నాన్ వర్కింగ్ డేస్ 9:30 వరకు నేను ఉంటాను. అట్లాగే నేను మార్నింగ్ 9:30కి వచ్చిన తర్వాత 10 o'clock నేను ఏ కోర్టులో రిప్రజెంట్ చేయాలో ఆ కోర్టుకు వెళ్ళిపోతాను. సో ఎవ్రీ అడ్వకేట్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ తో కూడా నేను ఇంటరాక్ట్ అవుతాను, ప్రతి అడ్వకేట్ తో కూడా. అది మేజిస్ట్రేట్, నేను 40 years నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఓన్లీ సెషన్స్ కోర్టుకి వెళ్తాను అలా ఉండదు. 138 కేసులు చేసే సెకండ్ మేజిస్ట్రేట్ కోర్ట్స్, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్స్ కానీ లేకపోతే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుతో కానీ, సీనియర్ సివిల్ జడ్జెస్తో కానీ, జూనియర్ సివిల్ జడ్జెస్ కోర్టు కానీ, సెషన్స్ కోర్టు, ప్రతి కోర్టుకి నేను అటెండ్ అవుతూనే ఉంటాను. అందువల్ల ఎవ్రీడే ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాను, ప్రతి ఒక్కరితోనూ, ప్రతి అడ్వకేట్తో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాను. దానివల్ల ఏంటంటే నేను ఇప్పుడు నా కేసులే కాకుండా వైజాగ్ ఉన్నది 40 కోర్టులు ఎట్ ఏ టైం 10:30కి స్టార్ట్ అవుతాయి. ఎట్ ఏ టైం 10:30 అంటే జ్యుడిషియల్ ఆఫీసర్స్ వాళ్ళ ఛాంబర్స్ దగ్గర కట్టించే ఉంటారు. జ్యుడిషియల్ కోర్ట్స్కి లేదు రెవెన్యూ కోర్ట్స్కి, అదర్ కోర్ట్స్కి తేడా ఏంటంటే జ్యుడిషియల్ ఆఫీసర్ కోర్ట్ ఒక్కటే 10:30 అంటే కోర్టు బెంచ్కి వచ్చేస్తారు. అది డిసిప్లిన్. సో అప్పుడే అన్ని కోర్టులు వైజాగ్ సిటీలో ఉంటే 40 కోర్టులు ఒకేసారి వెళ్ళలేదు. సో నేను ఉన్నాను అంటే నేను తీసుకుంటాను, తెగమా అడ్వకేట్స్ తాలూకా ఫైల్స్ కూడా నేను తీసుకుని రిప్రజెంట్ చేస్తాను వాళ్ళ తరపున.
అది గత 40 సంవత్సరాలుగా నేను చేస్తున్నది అదే. అందువల్ల నాకు అందరు అడ్వకేట్స్ కూడా ఇంటరాక్షన్ ఎక్కువ, ఫేషియల్ ఇంటరాక్షన్ తో పాటు పర్సనల్ ఇంటరాక్షన్ కూడా ఎక్కువే. సో మీరైతే మీ సామాజిక సేవ కానీ లేకపోతే మీ అడ్వకేట్స్కి న్యాయం జరిగేలా మీరు చెయ్యగలరని మీకు ఓటేయాలంటారు. నేను సర్వీసెస్ చేస్తున్నాను. అది వైజాగ్లో ఉన్న 4,500 మంది అడ్వకేట్స్ కి తెలుసు, ఓటున్న 4,500 మంది, ప్రాక్టీస్ చేస్తున్న 7,000 మంది అడ్వకేట్స్ కి తెలుసు. అది స్టేట్ అందరికి కూడా మీ ద్వారా నేను నా అప్పీల్ ఏంటంటే నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఏవైనా చేస్తున్నాను, జరగలేని ఏమైతే చేయలేదో అవన్నీ చేసి రీస్టార్ట్ చేయడానికి నాకు ఒక అవకాశం అడుగుతున్నాను. మీ ద్వారా నేను ప్రతి అడ్వకేట్ ని ఏపీ స్టేట్ ఉన్న సుమారు 70,000 మంది న్యాయవాద సోదరీమణులందరూ కూడా నేను అభ్యర్థిస్తున్నా, నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఈ ఎలక్షన్ ప్రతి సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు ఒకసారి జరగాలి. కానీ 2018, 26 అంటే ఆల్మోస్ట్ 7.5 years. నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, సర్వీస్ చేసే అవకాశం ఇస్తే నేను ప్రూవ్ చేసుకుంటాను. నా సర్వీసెస్ అన్ని కూడా ఫర్ ది బెనిఫిట్ వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్స్ అని ప్రూవ్ చేయాలంటే నాకు ఒక అవకాశం ఇవ్వండి. డెఫినెట్గా ఐ సర్వ్ ది అడ్వకేట్ కమ్యూనిటీ హానెస్ట్లీ. ఇప్పుడు చిన్న బ్రేక్. సమస్యలపై రగిలే జ్వాల మేము, అవినీతిని అడ్డుకునే అధికారులం మేము. రాష్ట్రమైనా దేశమైనా ప్రశ్నించే గొంతు మాది. మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం. విప్లవ పునాదులను పుట్టిస్తాం. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మా దేశం, ఇది మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది మీ ప్రజాగలం, మీ నెంబర్ 1 న్యూస్లో. వెల్కమ్ బ్యాక్. సార్, మీకు ఛాన్స్ ఇవ్వమన్నారు. ఒకవేళ ఛాన్స్ ఇస్తే మీకు అసలు మీ ప్లాన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే అడ్వకేట్స్కి సంబంధించి ఒక అకాడమీ, ట్రైనింగ్ అకాడమీ నేను కృషి చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వకేట్ ట్రైనింగ్ అకాడమీ. అండ్ అట్లాగే అడ్వకేట్స్ మెడికల్ హెల్త్ కార్డ్స్ లేవు, మెడికల్ అవి లేదు, మెడికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. వాటిని కూడాను మళ్ళీ రీఇన్స్టేట్ చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ రిఫరెన్స్ సంబంధించి కూడా టైమింగ్స్, ఏ రోజు మన అడ్వకేట్ కొలీగ్ అడ్వకేట్స్ ఎవరైనా చనిపోతే వాళ్ళకి సంబంధించి వాళ్ళకి మేము స్మరించుకోవడానికి ఏ రోజైతే అంత దగ్గరలోనే పెట్టుకుండేలాగా గతంలో ఉన్నదాన్నే కంటిన్యూ చేయమనేసి మేము అందరి సహకారంతో గౌరవనీయులు హైకోర్టు వారిని అభ్యర్థిస్తాము. అది రీకన్సిడర్ చేయమని రిక్వెస్ట్ చేస్తాము, అభ్యర్థిస్తాము కూడా. అలాగే బార్ కౌన్సిల్ మెంబర్గా నన్ను ఎలక్ట్ చేసిన తర్వాత అన్నిటితో పాటు ఖర్చులు, యాసెస్ కమిటీకి ఖర్చులు వేస్తాను. దాన్ని ఎవరైతే చట్టం ప్రకారం ప్రొసీడ్ అవుతున్నారు, కంప్లైనెంట్ వస్తారు, ముద్దాయి తరపున టైం అడుగుతారు, కంప్లైనెంట్ డబ్బులు కంప్లైంట్కి ఇప్పిస్తారు. గతంలో జరిగిందా అది ఆ కస్టమర్ మళ్ళీ కంటిన్యూ చేయమంటాం తప్పితే యాసెస్ కమిటీకి కాకుండా ఎవరికైతే వాళ్ళు వస్తున్నారో వాళ్ళు ఆ విట్నెస్కే డబ్బులు, ఆ ఖర్చులు ఇప్పించి మళ్ళీ తిరిగి వచ్చేలాగా నా ప్రయత్నం. అందరి బార్ కౌన్సిల్ మెంబర్స్, చైర్మన్తో కలిపి మళ్ళీ గౌరవ హైకోర్టుని మేము అభ్యర్థిస్తాం. ఓకే సార్, రీసెంట్ టైమ్స్లో అయితే పల్నాడు సైడ్ అంటే ఒక కేసు గురించి ఇద్దరి మధ్య ఒక గొడవ జరిగితే కంప్లైంట్ తీసుకోండి అని డైరెక్ట్గా ఒక లాయరే వెళ్తే ఒక సిఏఓ లేకపోతే ఒక గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉన్నటువంటి పోలీస్ వ్యక్తి ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని తిట్టడం జరిగింది. దాని గురించి కూడా చాలా గొడవలు అయ్యాయి. అది మీ దృష్టికి వచ్చిందా? తెలుసు. ఆ తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, అది మ్యాటర్ సబ్జుడిస్, అది కంప్లైంట్ లాడ్జ్ చేశారు. సో అది ఇన్వెస్టిగేషన్ ఉన్నది. అది తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఈ రోజుల్లో అయితే రీసెంట్ డేస్ లో తప్పించుకోవడానికి లేదు. ఎందుకంటే అవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ కాబట్టి ఒక రోజు డిలే అయినా సరే
అది న్యాయం అన్నది ఎప్పుడు కూడా డిలేగా స్టార్ట్ అవుతుంది, బట్ వన్స్ స్టార్ట్ అయినది మాత్రం అన్స్టాపబుల్. ఇప్పుడు పోలీసులు పొలిటికల్గా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి ఆ విధంగా ప్రవర్తిస్తున్నారా? అసలు ఏ విధంగా అలా ప్రవర్తిస్తున్నారంటారు? జరుగుతుంది, పైనుంచి వచ్చే ఒత్తిడిలో అయి ఉండొచ్చు, బట్ అల్టిమేట్ గా ఫేస్ చేయాల్సి మాత్రం కన్సర్న్ డిపార్ట్మెంట్. ఇప్పుడు అసలు ఒక గౌరవప్రదమైన న్యాయ వృత్తిలో ఉన్న అడ్వకేట్ని అలా తిట్టారంటే కామన్ మ్యాన్ ఏ రకంగా తిడతారు? అది కామన్ మ్యాన్ వీళ్ళే కాదు, ఎవరైతే సఫరర్స్ అందరూ కూడా చట్టానికి మాత్రం అందరూ ఒకటే, చట్టం ముందు ఎవరు కూడా. దానికి దే హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. 100% దే హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. తప్పు చేసిన వాళ్ళు ఒకరోజు బహుశా ఆ డిపార్ట్మెంట్ మనిషి కాబట్టి ఒకరోజు డిలే అవ్వచ్చు, బట్ అది అబ్నార్మల్ డిలే అవ్వదు. ఇంకా ఇలాగే రీసెంట్గా పల్నాడు సైడ్లోనే ఇలాగే బార్ కౌన్సిల్కి సంబంధించి సమ్మె చేయడం, రోడ్డు మీద కూడా అంటే కాలినడకన కూడా వచ్చి అసలు న్యాయవాదులే ఆ రకమైన బాధలు పడుతుంటే సామాన్య వ్యక్తులకి ఏ విధంగా న్యాయం అందిద్ది అనేది ప్రజల్లో ఉన్న చర్చ అన్నమాట, చర్చ జరుగుతుంది. అదేంటంటే ఇన్ టైంలోని యాక్షన్ తీసుకోలేదు కాబట్టి అడ్వకేట్స్ వర్ ఫోర్స్డ్ టు గో ఫర్ హంగర్ స్ట్రైక్ అనండి, లేకపోతే అజిటేషన్ డిఫరెంట్ మోడ్స్లో చేశారు దాంట్లో. అలాంటి దాంట్లో ఎవరికైనా చట్టం ఒకటే కాబట్టి వీ హ్యావ్ టు ప్రొసీడ్ యాజ్ పర్ ద లా అండ్ ప్రొసీజర్. దాంట్లో కంప్లైంట్ ఇవ్వడం లేనప్పుడు ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా అది పరిష్కరించుకోవడం, కన్సర్న్ ఎస్పీ కానీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం, అది కూడా కాకపోతే కన్సర్న్ మెజిస్ట్రేట్ జ్యూరిస్డిక్షన్లో కంప్లైంట్ ఇవ్వడం అన్నది నేను ఇచ్చే సలహా. ఓటు వేసి మిమ్మల్ని ఒక మెంబర్గా తీసుకుంటున్నారు, అయితే వాళ్ళకి అంటే మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి మీరు ఎటువంటి భరోసాని ఇస్తారు? బార్ కౌన్సిల్ ద్వారా వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ ఒక నియంత్రణ వాళ్ళకి లేదు, ఒక భరోసా ఏంటంటే వెల్ఫేర్. వాళ్ళకి ఒక చనిపోయిన అడ్వకేట్కి సంబంధించిన ఇప్పుడు ఇస్తున్న అమౌంట్ని పెంచమని అంటున్నారు, దాన్ని పెంచడానికి ట్రై చేస్తాను. అలాగే అడ్వకేట్స్ రెగ్యులర్గా ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ ఉన్నది సంబంధించి అడ్వకేట్స్ అకాడమీ సంబంధించి అడ్వకేట్స్ అకాడమీ పెట్టమని అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిమాండ్ కూడా అదే చేస్తాము. అలాగే యాక్సెసిబిలిటీ కమిటీకి వేస్తున్న ఫైన్స్ అవి కూడాను గతంలో ఎలా జరిగేదో అది అట్లాగే జరిపించమని అడుగుతాము. అదే రిఫరెన్స్, ఆ రిఫరెన్స్ కూడా అంటే చనిపోయిన అడ్వకేట్ తాలూకా అది ఆయన స్మరించుకుంటూ చేసేవి మళ్ళీ గత 100 సంవత్సరాలు బట్టి ఏం జరిగిందో అదే చేయమని అడుగుతాం. ఇవన్నీ కూడాను అడ్వకేట్స్ డిమాండ్స్ అవేండి. వాళ్ళు చేయమని వాళ్ళు అబ్నార్మల్ డిమాండ్స్ ఏమి ఉండట్లేదండి, గొంతెమ్మ కోరికలు ఏమి లేవు. అడ్వకేట్స్ కొత్తవి కాకుండా గతంలో జరిగిన సాంప్రదాయాలు వాటిని మళ్ళీ కూడా అది పొడిగించమని అడుగుతున్నారు, అవే అడుగుతాం. అది డిమాండ్గా ఇప్పటివరకు కూడాను వాటి మీద ప్రొసీడ్ అయినట్టుగాను లేదు. అట్లాగే ప్రతి సంవత్సరం కూడాను ఆడిట్ రిపోర్ట్ ఉండాలి. బార్ కౌన్సిల్కి ఏమేమి చర్యలు తీసుకున్నారు, ఏం చేశారు, ఎలా ఖర్చు పెట్టారు. ఇప్పుడు అట్లాంటి ఆడిట్ ఏం జరగట్లేదా? అది జరిగితే అది ఎవరి ఇయర్ అయినా ప్రొడ్యూస్ పెట్టగలగాలి. దాంట్లో అది ఎవరి ముందు ఇలా ప్రొడ్యూస్ చేయాలి? పబ్లిక్ బార్ అసోసియేషన్స్ పంపించాలి. పబ్లిక్ అంటే బార్ అసోసియేషన్స్ పంపించగలగాలి. దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదంటారు ఇప్పుడు దాకా. అదే కదా అడుగుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ డేట్ డిక్లేర్ చేసేటప్పుడు ఇప్పటికైనా సరే ఆడిట్ రిపోర్ట్ ఉండాలి. 6.5 సంవత్సరాలు అయితే 7 సంవత్సరాలు దాటింది. మీరు ఎంత స్పెండ్ చేశారు, ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత స్పెండ్ చేశారు, దేని మీద ఆ డీటెయిల్స్ పెట్టమని అడుగుతాం. దాని మీద అసలు అట్లీస్ట్ చర్చకి వెళ్ళకుండా చెప్పడానికి ముందుకైనా అది పబ్లిక్లో పెట్టాలి. అది పబ్లిక్ అండ్ ఇన్ సెన్స్ బార్ అసోసియేషన్స్కి పంపించగలగాలి. వాటర్స్ లిస్ట్ ఇది మీది పంపించామని చెప్పినప్పుడు సేమ్ టైం బార్ కౌన్సిల్ వాళ్ళు ఇప్పుడు మీ ఏరియాలో మీ బార్ అసోసియేషన్ ఇంతమంది ఉన్నారు చెక్ చేసుకోండి, ప్రిలిమినరీ మెంబర్స్ లిస్ట్ అని వచ్చింది. దాంతోపాటు ఇదిగో గత 6.5-7 సంవత్సరాలు బట్టి 2018 నుంచి అప్డేటెడ్గా బార్ కౌన్సిల్ సంబంధించి ఇగో ఇంత ఇన్కమ్ వచ్చింది, ఇంత ఖర్చు అయింది, పలానా దాని మీద ఈ హెడ్స్ లో ఇంత ఖర్చు అయింది అన్నది ఒక క్లారిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అదే చేయమని అడుగుతాం. అది చేస్తే బార్ కౌన్సిల్ మీద ఉన్న నమ్మకం మరింత పెరుగుతుంది. ప్రెజెంట్ బార్ కౌన్సిల్ సంబంధించిన నమ్మకం ఇంకా కూడా పెరుగుతుంది. ఇప్పుడు బార్ కౌన్సిల్ మీద అడ్వకేట్స్ ఎవరికి కూడా నమ్మకం లేదంటారా? నమ్మకం ఉంటుందండి దాని మీద ఎప్పుడు, ఎందుకంటే వ్యవస్థ మీద ఎప్పుడు కూడా దురభిప్రాయం కానీ అపనమ్మకం ఉండదు. బట్ మనం నిరూపించాలి, అది నిలబెట్టుకోవాలి అంటే మనం చేయాల్సిన పనులు చేయాలి. 5 సంవత్సరాల్లో పెట్టాల్సిన ఎలక్షన్స్ పెట్టలేదు, 7.5 సంవత్సరాలు అవుతుంది కదా. మరి ఎందుకు డిలే అవుతుంది? దాంట్లో
ఒక గవర్నమెంట్ 5 సంవత్సరాల తర్వాత కంపల్సరిగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాలి, చెయ్యాలి, అన్నీ జరిగిపోయినాయి కదా. మరి ఇప్పుడు 7 years అయినా కూడా గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. అదే అడుగుతున్నా. అందువల్లే ప్రతి ఒక్కరికి క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. లేనప్పుడు 5 సంవత్సరాలకి జూన్ 2018లో జరిగిన తర్వాత 5 సంవత్సరాలు అవగానే నోటిఫికేషన్ చేసేస్తే ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. డిలే అయింది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిందే బార్ కౌన్సిల్. ఎందుకు డిలే అయింది, అఫీషియల్గా లీగల్గా కాన్స్టిట్యూషన్ పరంగా ఎందుకు డిలే అయింది, దానికి సమాధానం చెప్తూ ఈ 7.5 సంవత్సరాలు పెట్టిన ఖర్చు, ఇన్కమ్, రాబడి, ఎక్స్పెండిచరు, ఏ హెడ్స్ మీద ఎంత ఖర్చు పెట్టారు, ఏ వ్యవహారంలో ఖర్చు పెట్టారు, అది ట్రాన్స్పరెన్సీ పెట్టమనండి. ప్రతి బార్ అసోసియేషన్ పంపించమనండి ఇమీడియట్గా. డెఫినెట్గా ట్రాన్స్ఫర్ అయి ఉంటే మళ్ళీ ఓటర్స్ అందరూ కూడా దే విల్ టేక్ రైట్ డెసిషన్. సార్, మీరు ప్రాక్టీస్ మొదలుపెట్టి దాదాపు 40 సంవత్సరాలు అయిందంటున్నారు. మీకు జూనియర్ అసిస్టెంట్స్ కొంతమంది ఉంటారు. ఇప్పటి వరకు ఎంతమంది చేశారు? నేను ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేసింది ఇప్పటికైతే మోర్ దాన్ 50 జూనియర్స్ నేను ట్రైన్ చేశాను. 50 మంది. మోర్ దాన్ 50. కొంతమంది జ్యుడిషియల్ ఆఫీసర్గా కూడా అప్పుడు ఉన్నారు, కొంతమంది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్గా కూడా ఉన్నారు, కొంతమంది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్గా ఉన్నారు, కొంతమంది లీగల్ సైడ్ ఉన్నారు, వేరియస్ సెక్టర్లు. కొంతమంది జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా వేరియస్ ప్లేసెస్లో వాళ్ళు జాబ్స్లో ఉన్నారు. ప్రెజెంట్గా 8 నుంచి 10 మంది నా దగ్గర ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. 8 మంది 8 నుంచి 10 మంది ఉన్నారు. ఓకే. నేను ఇప్పుడు మీ దగ్గర ఈ స్టూడియో ఉండబట్టి నా తరపున వాళ్ళు నేను చెప్పాల్సింది చేయాల్సిన పనులు నా తరపున వాళ్ళు చేస్తూనే ఉంటారు. దాంట్లో 100% వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. వాళ్ళు ట్రైన్డ్ 5 to 10 years దాటి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు నా దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళంతా ట్రైన్డ్ ఆల్రెడీ కూడా. మా ఆఫీసు అంతా ఒకటే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్ థింగ్స్, ఒకసారి మా క్లయింట్ మా దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళ తరపునే మేము వాదిస్తాం. వాళ్ళు అదర్ సైడ్ వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనవసరం, ఎంతవరకైనా మేము వెళ్ళిపోతాం. దాంట్లో అసలు వెనక్కి తిరిగి అనే ఆలోచనే ఉండదు. దాంట్లో అంత పెద్దవాళ్ళు వచ్చిన, నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నప్పుడు ఎంతమంది పెద్దవాళ్ళు డిఫెన్స్ ముద్దాయిల తరఫున ఉన్నారు, వచ్చారు. బట్ నేను నా ట్రాక్ రికార్డ్ అనండి 2 years లోనైతే 40 పైన కేసెస్ లో కన్విక్షన్ వచ్చింది. నేను తీసుకున్నాను ఈ 2 years. దాంట్లో 12 మంది రౌడీ షీటర్స్ ఉన్నారు. దాంట్లో 12 మంది రౌడీ షీటర్స్ ఇంకా జైల్లోనే ఉన్నారు. లైఫ్ సెంటెన్స్ తీసుకున్నాను నేను. కేసుని బట్టి కాదు, అప్డేటెడ్ గత 2-3 రోజుల క్రితం వచ్చిన సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో ఉన్న జడ్జిమెంట్స్, ముద్దాయికి ఎగెనిస్ట్గా కంప్లైంట్ ఫేవర్గా వచ్చిన ప్రతిదీ కూడా నేను కోర్టు వరకు చూసి తీసుకురావడం, వాటిని బేస్ చేసి కన్విక్షన్ ఇవ్వడం. ఈవెన్ కాంప్రమైజ్ అంటే కంప్లైనెంట్ హాస్టైల్ అయిన కేసుల్లో కూడా కేసు తీవ్రతను బట్టి ముద్దాయి శిక్ష వేయచ్చు అని సుప్రీంకోర్టు వారు తీర్పిస్తే దాన్ని ఉటంకిస్తూ ముద్దాయి శిక్షలు వేయించిన రోజులు ఎక్కువ నాకు, నేను స్పెషల్ పీపీగా చేసినప్పుడు. అవన్నీ మెచ్చుకుని గవర్నమెంట్, గత గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్లో కానీ నాకు మెరిట్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. అనకాపల్లి డిస్ట్రిక్ట్ కలెక్టర్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఈ గత 2 సంవత్సరాలు నాకు 4 అవార్డ్స్ వచ్చినాయి. ఐ బ్యాగ్డ్ ఇట్ బికాస్ ఆఫ్ మై సర్వీసెస్ టు ది నీడీ పీపుల్. దాంట్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ఒకసారి టేకప్ చేసామా దాంట్లో అటువైపు వాళ్ళు కాదు. నా కేసు, నా క్లయింట్సే నాకు ముఖ్యం. అంటే ఇప్పుడు మీరు ఏదన్నా ఒక కేసు టేకప్ చేసినప్పుడు మీరు చెప్పినట్టు పొలిటికల్ లీడర్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు కానీ మధ్యలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. వాళ్ళ నుంచి మీకు ఎప్పుడన్నా బెదిరింపు కాల్స్ కానీ అట్లేనా వచ్చాయా? కాల్స్ ఉండవు దాంట్లో, చెప్పవలసింది ఎందుకంటే పొలిటీషియన్ ఎప్పుడు కూడా చాలా సాఫ్ట్ గా ఉంటారు, చాలా సాఫ్ట్ గా చెప్పాల్సింది చెప్తారు. మనం వింటాం, చేయాల్సింది మాత్రం రూల్స్ ఫ్రేమ్వర్క్ ఎట్లా ఉంటే కేసు స్టడీస్ బట్టి మేము వెళ్తాం తప్పిస్తే డీవియేట్ అయ్యి ప్రొఫెషనల్ రిస్క్ నేనే కదా ఎవరైనా తీసుకోము. అసలు పొలిటీషియన్స్ కానీ వాళ్ళు ఎవరైనా ఇవాళ ఉంటే రేపు వెళ్ళిపోతారు. బట్ అల్టిమేట్గా రికార్డ్ పరంగా చేయాల్సింది పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్పెషల్ పీపీస్ మేము తీసుకోవాలి. మేము రిస్క్ ఎప్పుడు తీసుకోం, ఛాన్సే లేదు. దాని ఒకే ఒక ఉదాహరణ, నేను స్పెషల్ పీపీగా చేస్తున్నప్పుడు ప్రజెంట్ అధికార పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ మీద అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ సంబంధించిన ఒక దళిత మహిళ కంప్లైంట్ ఇచ్చారు ఆయన మీద. 354 అఫెన్స్ ఇంగ్రీడియంట్స్ నాకు గాజువాక పోలీసు వాడు నాకు పంపించారు.
మీ ఒపీనియన్ ఇమ్మని చెప్పి, అది ఫాల్స్ కంప్లైంట్ రిపోర్ట్ నేను ఒపీనియన్ ఇచ్చాను. ఓకే. అప్పటికి ఆయన ప్రతిపక్షగా శాసనసభ్యులు కూడా కాదు, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన గాజువాక శాసనసభ్యులు, అలాగే ఆ పార్టీకి అధికార పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్. ఓకే. ఆయనకి వ్యతిరేకంగా వచ్చింది. బట్ నేను ఏదో గవర్నమెంట్ ముఖ్యం కాదు మాకు, కేసు ఫ్యాక్ట్స్ని బట్టి నిజాయితీగా ఉంటాం. ఆయనకి ఫేవర్గానే ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చట్టం ఎలా ఉంటే దాని ప్రకారమే వెళ్తాం. ఓకే. ఇట్లాంటివన్నీ కావాలని చాలా చేస్తారంటారా? అది ఆ కంప్లైంట్ ఫాల్స్ కంప్లైంట్ అయినా సరే అది దాన్ని బేస్ చేసుకుని పోలీసు వారు, గాజువాక పోలీసు వారు అడిగారు. నేను ఇన్ రైటింగ్ నేను ఇచ్చాను, ఒపీనియన్ ఇచ్చాను. ఆయన మీద ఆమె ఇచ్చిన కంప్లైంట్ దళిత మహిళలు అయి ఉండొచ్చు, బట్ అయినంత మాత్రాన మిస్యూజ్ చేయడానికి ఒప్పుకోం. ఎందుకంటే ఆ కంప్లైంటే వర్త్లెస్. ఛార్జెస్ ఆయన మీద ఛార్జ్ తీసుకునే అంత దాంట్లో ఇంగ్రీడియంట్స్ లేవు ఆయన మీద. అందులో ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం ఆయన మీద ప్రొసీడ్ అవ్వడానికి ఎటువంటి అవకాశం లేని కంప్లైంట్ అది. ఎటువంటి ఆధారాలు కానీ మెయిన్ ఏది లేదు, మ్యానిపులేటెడ్ కంప్లైంట్ అనే చెప్పి నేను ఒపీనియన్ ఇచ్చాను. అందువల్ల పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మేము స్పెషల్ పీపీగా ఉన్నప్పుడు చట్టం ఎట్లా ఉంటే అలా చేస్తుంటారు. దాంట్లోని ఎటువంటి వివక్ష ఉండదు. ఎందుకంటే నేను గత గవర్నమెంట్లో నేను స్పెషల్ పీపీ అయినప్పుడు ఆయన అప్పుడు ప్రతిపక్ష నేత, ప్రతిపక్షంగా ఉన్నారు. ఓకే. ఆయన మాత్రాన ఎటువంటి ఒత్తిళ్ళు వచ్చినా సరే స్పెషల్ పీపీగా మా విధి నిర్వహణలో మాత్రం ఎటువంటి వ్యవహారాన్ని కానీ ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ కానీ ఎంటర్టైన్ చేయలేదు కూడా. అంత నిజాయితీగానే ఉన్నాం. ఓకే. లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు 40 years బిఫోర్ డివోర్స్ కేసులు అప్పుడు ఎలా ఉండేవి, అప్పుడు ఎన్ని ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉంటున్నాయి? బిఫోర్ 90s అయితే ఈ కేసెస్, ఫ్యామిలీ కేసెస్, డైవర్స్ అనేటప్పటికి చాలా మంది వచ్చేవారు కాదు. కోర్టుకి రావడం అంటేనే అది. అప్పటికి ఈ ఫ్యామిలీ కోర్ట్స్ లేవు కూడా. 93 నుంచి ఎక్కువ వస్తున్నాయి ఫ్యామిలీ కోర్టెస్. ఇప్పుడైతే ఎక్కువ యువత ఉంటున్నారు, కానీ మ్యూచువల్ డైవర్స్ అంటే ఇన్స్టాంట్. ఇప్పుడు కోర్టు చుట్టూ తిరిగి ఇయర్స్ టైం ఎవరు వేస్ట్ చేసుకుంటలేదు. గతంలో ప్రొసీడింగ్స్ కానీ ప్లీడింగ్ అలాగా దూరం ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు. ఇప్పుడు అట్లా లేదు, ఏదో ఒక రాజీ మార్గం ఎంచుకుంటున్నారు. 6 months లో మ్యూచువల్ డైవర్స్ ఎలాగ అయిపోతుంది. 6 months లోనే, 6 months లోగా ఈవేళ ఫైల్ చేస్తే 6 months తర్వాత డేట్ ఇస్తారు. 1 month వరకు వెయిట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న రీజన్ బట్టి, అర్జెన్సీని బట్టి మళ్ళీ అడ్వాన్స్ చేయమంటే ఆటోమేటిక్గా కోర్టు వారు అడ్వాన్స్ చేస్తారు, మ్యూచువల్ డైవర్స్ గ్రాంట్ చేస్తారు. అందువల్ల ఫ్రెండ్స్ విడిపోవడం, భార్య భర్త విడిపోయినా ఫ్రెండ్స్గా విడిపోతారు. ఓకే. అది అడ్వాంటేజ్. ఎటువంటి ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం లేకుండా ఉంటాయి. అది చట్టం గౌరవ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం ఏంటంటే ఇలాంటి కేసుల వల్ల చాలా ఫ్యామిలీస్ ఎర్లీగా కూడాను కేసుల నుంచి విముక్తి పొందడానికి ఎక్కువ అవుతున్నాయి. సార్, ఈ రోజుల్లో మహిళలు అంటే డివోర్స్కి అప్లై చేసి ఇప్పుడు మీరు అన్నట్టు మ్యూచువల్గా డివోర్స్ తీసుకుంటున్నారు. దట్టు ఏంటంటే ప్రతి ఒక్క మహిళ కూడా ఏదో ఒక జాబ్ చేస్తూ ఎంతో కొంత మనీ ఎర్న్ చేయగలదు. తను ఎర్న్ అంటే తను సంపాదిస్తున్నప్పటికీ భర్త దగ్గర నుంచి భరణం ఎందుకు తీసుకుంటుంది? ఆ విషయం ఏంటంటే పిల్లలు లేకపోతే వేరే విషయం. పిల్లలు ఉంటే పిల్లలు తను పెంచాలి కాబట్టి పిల్లల గురించి ఆమె అడుగుతుంటారు. ఇద్దరు సేమ్ అమౌంట్స్ సంపాదిస్తున్న ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ లేదా ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు. బట్ పిల్లలు వైఫ్ దగ్గర ఉంటారు, ఉమెన్ దగ్గర ఉంటారు కాబట్టి పిల్లల గురించి అడుగుతారు. వైఫ్ లేడీ గురించి అడగరు, పిల్లల గురించి అడుగుతారు. అంటే తన డబ్బు తను సంపాదించుకున్నప్పటికీ అంటే తనకి వెనకాల కాస్త ఏదన్నా ప్రాపర్టీస్ కానీ అలా ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఇవ్వాలా పిల్లలకి? ఆమెకి ఇవ్వాలి అంటే ఇప్పుడు అసెట్స్ అండ్ లయబిలిటీస్ వేస్తున్నారు. గత 2-3 years బట్టి కూడా గౌరవ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం మేము స్టేట్మెంట్ వేయాలి. అమ్మాయి తరపున కానీ అబ్బాయి తరపున కంపల్సరీ గత 2-3 సంవత్సరాలు బట్టి బ్యాంక్ స్టేట్మెంట్ వేయాలి. అవి చెక్ చేసిన తర్వాతే గౌరవ కోర్టు వారు ఆర్డర్స్ ఇస్తారు. దాంట్లో గతంలో కాదు. ఈ చట్టం సవరణ అయిన తర్వాత కొత్త జడ్జిమెంట్ వచ్చింది. గత 3 సంవత్సరాలు బట్టి మాత్రం అయితే ఎవరైనా దాచినా సరే, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ దాచినా సరే, దే విల్ బి లయబుల్ ఫర్ పనిష్మెంట్. ఒకవేళ భర్త ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ భర్త ఎలా స్పందించాలి?
అది మ్యూచువల్ డైవర్స్కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు కలిసి మాట్లాడుకునే వస్తారు దాంట్లో. అందువల్ల ఆయన శక్తి ఎంత ఉన్నది వాళ్ళ పెద్దలు కుటుంబాల దగ్గర, కుటుంబ పెద్దల దగ్గర లేనప్పుడు గ్రామ పెద్దల దగ్గర, లేకపోతే ఆ ఏరియాలో ఉన్న కౌన్సిలర్స్ దగ్గర ముందు సెటిల్మెంట్ మాట్లాడుకున్న తర్వాతే వాళ్ళిద్దరు 2 ఫ్యామిలీస్ అయిన తర్వాతే మ్యూచువల్ డైవర్స్కి వస్తారు. కాబట్టి అది సులభతరం అయిపోతుంది. ఓకే ఫ్యూచర్ ప్రాబ్లం రావు కూడా. ఓకే చట్ట ప్రకారం హిందూ ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే 6 సంవత్సరాల వరకు కూడా తల్లి గార్డియన్, తర్వాత తండ్రి అడగొచ్చు ఓకే తండ్రి తీసుకెళ్ళొచ్చు పిల్లల్ని కావాలంటే చట్ట ప్రకారం. కానీ అవి ఎక్కువ తక్కువ ఉంటాయి అలా క్లెయిమ్ చేసి. ఓన్లీ విజిటేషన్ రైట్స్ అడుగుతుంటారు. ఓకే నెలకు 1-2 సార్లు పిల్లల్ని చూడడానికి కానీ తీసుకెళ్ళడానికి కానీ అంటే కోర్టు వారు కూడా ఇస్తూనే ఉంటారు. దాంట్లోని లిబరల్గానే ఉంటారు. తల్లిదండ్రులకి పిల్లల్ని దూరం చేసేలాగా ఎప్పుడు కోర్టు వారు అసలు పారామౌంట్ కన్సిడరేషన్ షుడ్ బి ఇన్ ఫేవర్ ఆఫ్ ద చైల్డ్. ఓకే అవే కన్సిడర్ చేస్తుంది కోర్టు కూడా. దాంట్లో వెనకంజి మాత్రం ఉండదు దాంట్లో. ఇప్పుడు కొంతమంది ఇలాగే డివోర్స్కి అయిపోయిన తర్వాత భరణం ఎవరైతే ఇస్తున్నారో కొన్ని రోజులు ఇచ్చి కొన్ని రోజులు ఆపేస్తారు. నా దగ్గర లేవు ఏదో ఒకటి చెప్పుకుంటూ వాయిదా వేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎటువంటి ఇది ఉంటుంది? సర్వసాధారణంగా మ్యూచువల్ డైవర్స్లోని పర్మనెంట్ యాలిమనీ సెక్షన్ 25 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒకసారి మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నప్పుడు దాంట్లోనే రాస్తారు ఆ అమౌంట్ ఎంత సెటిల్ అవుతున్నాము అని చెప్తే డైవర్స్ గ్రాంట్ చేసేటప్పటికి ఆయన కంప్లీట్ చేసేయాలి. లేనప్పుడు డైవర్సే గ్రాంట్ అవ్వదు. ఓకే లేనప్పుడు ఒకవేళ మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తానంటే మాత్రం దాంట్లో కండిషన్ రాస్తారు. ఏ నెల అయితే ఇవ్వలేదో ఇది క్యాన్సిల్ అవుతుందని రాస్తారు. కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ కంప్లీట్ కానప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ ఫాలో అవుతుంది. అంటే ఎప్పుడైతే డివోర్స్ అయిపోతాయో అక్కడ యాల్మనీ ఇంత అమౌంట్ అనేది ముందే చెప్పేస్తారంటారా? ఎందుకంటే టైం 1 month 2 months వస్తుంది కాబట్టి ఆ టైంలోనే చెప్తారు. అప్పటికి క్లియర్ అయిపోతుంది. పర్మనెంట్ యాలిమనీ ఇచ్చిన తర్వాతే డైవర్స్ గ్రాంట్ అవుతుంది. ఓకే అది కంప్లీట్గా ఇచ్చిన తర్వాతే. రెగ్యులర్ డైవర్స్ లో మాత్రం ఇవ్వకపోతే మాత్రం జైలు పంపించేస్తారు. దాంట్లో కోర్టు వారు సెకండ్ థర్డ్ టైం పెట్టుకోరు. అన్లెస్ హైయర్ కోర్టు నుంచి ఏదైనా ఇంటర్ఫియర్ అయ్యి ఎనీ స్టే కానీ ఇంటర్మ్ స్టే కానీ వస్తే తప్పిస్తే, లేనప్పుడు మాత్రం జైలుకి పంపించడం మాత్రం కామన్. లేనప్పుడు ఆయన శాలరీ అటాచ్ చేస్తారు. హస్బెండ్ తల్లి శాలరీ అటాచ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా చేస్తారు. ఓకే సార్, మీరు ఫైనల్గా అయితే మీరేం చెప్పదలుచుకున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న అడ్వకేట్ సోదర సోదరీమణులందరికీ కూడా నా విన్నపం, నాకు సర్వీస్ చేయడానికి ఒక అవకాశం ఇవ్వండి. డెఫినెట్గా నా మాట నేను నిలబెట్టుకుంటాను, సర్వీస్ చేస్తాను. ఇప్పుడు గతంలో ఎలా చేశానో అంతకంటే 2 ఎత్తులు ఎక్కువగానే ప్రతిరోజు కూడా రెగ్యులర్గా ఉంటాను. కాబట్టి నా అడ్వకేట్ సోదరులందరికీ కూడా నా వంతు కంపల్సరిగా నా సహాయం నేను చేస్తాను. రెగ్యులర్గా అటెండ్ అవుతాను కాబట్టి, కోర్టులో ఉంటాను కాబట్టి నాకు ఇంకా మరింత తోడుగా ఉంటుంది. నా సర్వీసెస్ నేను ఇది చేశానని ఎందుకు చెప్తున్నాను అంటే, రెగ్యులర్గా కోర్టుకి అటెండ్ అవుతాను. రెగ్యులర్ అడ్వకేట్ నేను. నాకు లీగల్ ప్రొఫెషన్ తప్పిస్తే వేరొక అసలు ఎటువంటి సైడ్ అసలు బిజినెస్ కానీ సైడ్ వ్యవహారాలు ఏమీ ఉండవు. ఎక్సెప్ట్ మార్నింగ్ కోర్ట్ 9:30 ఈవినింగ్ వరకు, ఆ తర్వాత ఆఫీసు, తర్వాత ఎవ్రీథింగ్. నాకున్న ఒకే ఒక వ్యాపకం లీగల్ ప్రొఫెషన్. దాని మీదే నేను ఉంటున్నాను. అదంతా కూడా బార్ కౌన్సిల్ మెంబర్ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడాను గతంలో ఏమీ జరగలేదు అది నేను జరిపించడానికి నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తాను. ఆ అవకాశం అనుకోండి, నన్ను ఎలక్ట్ చేసుకుని మీరు మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించినప్పుడు నా తాలూకా సహాయ సహకారాలు అన్నిటికీ కూడా అడ్వకేట్ సొసైటీకి నేను ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. నా వంతు కృషి చేస్తాను. బార్ కౌన్సిల్ మెంబర్గా ఎలక్ట్ అయితే కదా నేను ఏమైనా చేయడానికి, కానీ లీగల్గా ప్రొఫెషనల్గా మీకు సహాయం చేయడానికి, మీరు అనుకున్నది సాధించడానికైతే నాకైతే మాత్రం నాకు మోరల్ సపోర్ట్ ఇవ్వండి. నాకు ఫస్ట్ రేట్ నన్ను గెలిపించండి. నమస్తే. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా డౌట్స్ని క్లారిఫై చేసినందుకు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు స్పెషల్లీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా,
మనకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్లో కొన్ని అయితే నేను అడగగలిగాను. వాటిలో మీకు కూడా కొన్ని సొల్యూషన్స్, కొన్ని వాటికి డౌట్కి క్లారిఫికేషన్ కూడా మీకు వచ్చే ఉంటుంది. ఈరోజైతే మనకి వెంకటరమణమూర్తి గారు అయితే చాలా సలహాలు సూచనలు ఇచ్చారు. అలాగే బార్ కౌన్సిల్లో మెంబర్గా అయితే పోటీ చేస్తున్నారు. దానికి మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొక ప్రముఖమైన వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.